సంబంధించి ఆ యొక్క పూజారి మీద ఎవడో ఉన్మాది చేసినటువంటి దాడిని యావత్తు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలలో ఉన్న ప్రతి వ్యక్తి పోయి పరామర్శించి వచ్చిండు. కాళ్ళి దాడి జరిగిందంటే ఈరోజు లక్షలాది మంది అభిమానులను చూరగొన్నటువంటి ప్రవీణ్ గారు చనిపోతే కనీసం ఆ కుటుంబం దగ్గరకు వచ్చి మాట్లాడలేనటువంటి ఆ కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని, మొత్తం తన క్రైస్తవ సమాజానికి ఒక ధైర్యం, మేము ఉన్నాం అన్యాయం జరగకుండాని వారికి ధైర్యం చెప్పడానికి ముఖ్యమంత్రులకు కానీ ప్రతిపక్షాలకు కానీ వీళ్ళకి ఇలా ఓట్లతో పని లేదా? వీళ్ళని ఓన్లీ మానవులుగా చూడట్లేదా? ఒక మతోన్మాదులుగా చూస్తురా వీళ్ళని? క్రైస్తవ ఈరోజు పోలీస్ రేటు ఎక్కడ క్రైమ్ రేటు తగ్గుతుందంటే నేను నిజంగా చెప్పగలను, క్రైస్తవ పాస్టర్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి బోధనల వల్ల అనేక మంది ఆత్మహత్యల నుంచి కానీ, కుటుంబాలలో తాగుబోతులను మార్చడంలో కానీ, ఇక్కడ మత మార్పిడి అంటారు, ఇక్కడ ఏడ మత మార్పిడి లేదు, ఎవరిని బలవంతంగా చేయట్లే. మమ్మల్ని గుళ్ళెకి రానియలేదండి, మమ్మల్ని మీ బజార్లో మనుషులుగా నడవనీయలే, పశువులను నడవనిచ్చారు కదా. మమ్మల్ని చదువుకునేందుకు కనీసం మేము నోటితో మాట్లాడితే మా నాలికలు కోసేసిరు కదా, మా చెవులలో సీసం పోసిరు కదా, మమ్మల్ని బజార్లో నడిస్తే కాళ్ళు నరికేసిరుగా, మొక్కితే చేతులు నరికేసిరుగా. ఈ వ్యవస్థ నుంచి మమ్మల్ని ఆదరించి దగ్గరకు తీసినాక మేము ఆ ఆత్మగౌరవం కోసం, మాకంటూ ఒక ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం, అది కూడా మేము మతంగా ప్రవీణ్ గారు కాదు, క్రైస్తవ సమాజంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికే, మాకంటూ ఒక దేవుడు ఉన్నాడని చెప్పుకోవడానికే క్రైస్తవ్యం వైపు పోయారు తప్ప అది మతంగా చూడడానికి లేదు. కానీ మీరు మాట్లాడుతున్న కంటిన్యూ చేద్దాం. ఒకసారి లూయిస్ గారి దగ్గర ప్రయత్నం చేస్తున్నాను. లూయిస్ గారు, ఆత్మగౌరవం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, దాంతోపాటు మతం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఇక్కడ ఈ రెండింటికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రవీణ్ మరణం వెనకాల కొత్త కోణాలు అనేవి రోజు రోజుకు వస్తున్నాయి. దాంట్లో ఒకటి 5 కోట్ల రూపాయల అంశం అనేది. ఏంటి 5 కోట్ల రూపాయల అంశం, ఎందుకు తెర మీదకి వచ్చింది? ఈ 5 కోట్ల రూపాయల గురించి అయితే నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదండి సచిన్ గారు. నేను కిరణ్ గారు అడుగుతాను, ఎందుకు కిరణ్ గారు ఇప్పుడు 5 కోట్ల అంశం ఒకటి తెర మీదకి వస్తుంది, దాంతోపాటు అనేకమైన ఫస్ట్ 5 కోట్ల రూపాయల అంశానికి సంబంధించి అది తెలియదు నాకు. జస్ట్ కంటిన్యూ అండి సచిన్ గారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే 2014 నుండి 2024 వరకు దేశవ్యాప్తంగా 700% క్రైస్తవుల పైన కానీ, చర్చెస్ పైన కానీ, పాస్టర్స్ పైన కానీ దాడులు జరగడము, అట్రాసిటీస్ జరగడం అనే స్టాటిస్టిక్స్ ఏడిఎఫ్, యునైటెడ్ ఫ్రంట్ క్రిస్టియన్స్ ఫోరం, దీస్ ఆర్ 2 లీగల్ ఫర్మ్స్ ఢిల్లీలో ఉంటాయన్నమాట. దే ఆర్ రికార్డింగ్ ఆల్ దీస్ అట్రాసిటీస్ అగేన్స్ట్ ద క్రిస్టియన్స్. అంటే 700% పెరిగింది. ఇప్పుడు జనవరి నుండి ఫిబ్రవరి వరకు మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే 122 కేసెస్ వచ్చినాయి. దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నాను నేను, నాట్ జస్ట్ తెలంగాణ ఆర్ ఆంధ్ర. అందులో ఉత్త 2 FIRs ఫైల్ అయినాయి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఐ హావ్ గాట్ ద ఫిగర్స్, ఐ కెన్ షేర్ ఇట్ విత్ యూ, ఆల్ ద స్టాటిస్టిక్స్. అంటే ఎట్లాంటి అట్రాసిటీస్ జరిగింది, ఏ లెవెల్ వరకు జరిగింది అనేది కూడా మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో దేర్ ఫోర్ రోజు రోజుకి ఏమైపోతుందంటే క్రిస్టియన్స్ హ్యావ్ బికమ్ అ సాఫ్ట్ టార్గెట్ అనమాట. దే హ్యావ్ బికమ్ అ సాఫ్ట్ టార్గెట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, whether it is for political purposes or polarization politics or whatever it is, Christians అనేది ఒక సాఫ్ట్ కార్నర్ అయిపోయారు అనమాట. దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు జస్ట్ కమింగ్ బ్యాక్ టు వాట్ శ్రీనివాస్ గారు has said, in the delay in the reports, investigation reports. నేనేమంటానంటే ఈ మతాలు అన్నీ పక్కన పెట్టేద్దాం, కాసేపటి గురించి అన్నీ పక్కన పెట్టేద్దాం. ఈజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. 4 days అయిపోయింది, రిపోర్ట్స్ బయటికి రాలేదు. హౌ ప్రిపేర్డ్ ఆర్ వి, మన యంత్రాంగము అంటే పోలీస్ యంత్రాంగం కానీ, మన హాస్పిటల్ యంత్రాంగం కానీ, హౌ ప్రిపేర్డ్ ఆర్ వి టు డీల్ విత్ సచ్ కేసెస్? అంటే వీఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ అడ్వాన్స్డ్ కంట్రీ. మనం థర్డ్ వరల్డ్ కంట్రీలో చాలా పేరు పొందుతున్న కంట్రీ అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. శ్రీనివాస్ గారు ఓపెన్గా చెప్తున్నారు విదిన్ 24 hours సచ్ రిపోర్ట్ షుడ్ కమ్ అని. బట్ నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు 24 hours కదా, ఇంకా 3 days సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఎందుకంటే కొంచెం నైట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో. సో ఇక్కడ ఇంకా డిలే జరిగితే ఏమైనా టైం బాగుండో, లేకపోతే ఎస్ మాకు ఈ టైం కల్లా, ఈ డేట్ కల్లా ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను, లేకపోతే దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి, టైం బాగుండి ఏమైనా పోలీసుల ముందు పెట్టే ప్రయత్నం చేస్తుండగా జేఏసీగా ఫామ్ అయ్యారు. ఎందుకంటే డిలే మీద మీరు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న సందర్భంలో వీళ్ళు ఒక టైం బౌండ్ లాంటిదో లేకపోతే ఏమైనా అడిగే ప్రయత్నం చేస్తున్నారా?
డెఫినెట్గా అండి. అందుకే ఇప్పుడు మా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, మా రాజేందర్ లాంటి వాళ్ళు గారు ఈ జేఏసీ అంటే అన్ని డినామినేషన్స్ ఒక దగ్గరకు రావడం అనేది ఇది మొట్టమొదటిసారి. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, నేను విజయప్రసాద్తో మాట్లాడినప్పుడు ఏదో ఒక రిపోర్ట్, అది హత్యనా లేకపోతే ప్రమాదమా, ఏదో ఒకటి మాకు త్వరగా ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ఆయన ఇదే ప్లాట్ఫామ్లో చెప్పడం జరిగింది. సో అందుకే నేను ఈ క్వశ్చన్ మీకు రేజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. వాట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ద రిపోర్ట్స్? కిరణ్ గారు చెప్పండి. ఇప్పుడు పోలీసులు కూడా మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటారు. మేము ఇప్పటికి 4 days వెయిట్ చేసినాం. జేఏసీ కూడా ఫామ్ అయింది. మా కార్యాచరణ ఆ రిపోర్ట్ ఏమొస్తుంది దాన్ని బట్టి అది నిజమా అబద్ధం అనేది తెలుసుకునే విషయంలో జేఏసీ ఖచ్చితంగా ఒక నిర్ణయం, భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. ప్రవీణ్ గారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి కాబట్టి ఆ న్యాయం కోసం ఎక్కడి వరకైనా పోవడానికి జేఏసీ సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు కావేటి శ్రీనివాసరావు గారు వాళ్ళు అక్కడుండి కూడా ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితి మీద వారు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూనే ఉన్నారు. ఇంక ఇలాంటి చాలామంది పెద్దలు, మన బాబురావు గారు, ఆయన ex-DGP గారు, వీళ్ళంతా ఇందాక ప్రెస్ మీట్లో కూర్చున్నాం. ప్రవీణ్ గారే కాదు, సమాజానికి ఈ ప్రభుత్వాల పట్ల, ఈ వ్యవస్థల పట్ల ఒక నమ్మకం రావాలంటే ఇంత లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక ప్రవీణ్ గారి విషయంలో ప్రభుత్వం సీరియస్గా నిజ నిర్ధారణ తేల్చకపోతే ఇది మరో మణిపూర్గా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ టీవీ డిబేట్లలో యూట్యూబర్స్ వీళ్ళంతా కూడా ఈ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఒక పాయింట్ అన్నారు, ఒకసారి నేను శ్రీనివాస్ గారు దగ్గరికి ప్రయత్నం చేస్తాను. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్న పరిస్థితి ఏమిటంటే కనుక అది ప్రమాదమా హత్య అనేది ఇంకెక్కడ క్లారిటీ రాలేదు, కానీ మేము హత్యగానే భావిస్తామని ఇక్కడ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసుల మీద ఇండైరెక్ట్గా ప్రెషర్ పడుతుంది అనుకోవాలా? ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది, ఎక్కడా కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆన్ ద ప్లాట్ఫామ్స్ కొన్ని అయితే మాత్రం ఇది హత్య అని భావించడం జరుగుతున్నట్టు ప్రముఖులు చెప్పడం, ఇటు పోలీసు వ్యవస్థ మీద ప్రెషర్ పెడుతున్నట్టు భావించాలా, లేకపోతే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన